వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం వల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్న శరీరం లోపల కొన్ని ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చెడు అలవాట్ల మూలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. నిజానికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది సిరల్లో పేరుకుపోయి ధమనుల్లో కూడా అడ్డంకులు ఏర్పరుస్తుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో దాని స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండే వాటిని తినాలి. ఫైబర్ కోసం బార్లీ, గోధుమ పిండి, అవిసె గింజలు, బాదాం, పిస్తా, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి గింజలను తీసుకుంటూ ఉండాలి. బీన్స్, బ్రసిల్స్, మొలకలు, ఓట్ మీల్, యాపిల్స్, పియర్స్ వంటి పదార్థాలను ఎక్కువ కరిగే ఫైబర్ను ఆహారంలో చేర్చండి. ఇది రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ధూమపానం మానేయటం వల్ల మీ మంచి కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపడుతుంది. ధూమపానం చేసేవారికి గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ధూమపానం పూర్తిగా మానేయాలి. మీరు అధిక బరువుతో ఉంటే వెంటనే తగ్గటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఊబకాయం ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక బరువు మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వెంటనే మీ ఎత్తుకు తగ్గ బరువు మాత్రం ఉండేలా చూసుకోండి. రోజు వాకింగ్ చేయటం అలవాటు చేసుకోండి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి లీన్ ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాల్నట్స్, బాదాం వంటి గింజలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పాల ఉత్పత్తులు, వెన్న, కొబ్బరి నూనె, ప్రీ ప్యాక్డ్ కుకీలు, క్రాకర్స్, కేకుల్లో లభించే కొవ్వును తక్కువగా తినాలి. కనోవా, మొక్కజొన్న, ఆలివ్ ఆయిల్ తినటం వల్ల మంచి కొవ్వులు శరీరంలో చేరుతాయని నివేదికలు కూడా చెబుతున్నాయి. మీ ఆహారంలో పండ్లు ఎంత ఎక్కువగా ఉంటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంత తగ్గుతుంది. తరచూ వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయటం వల్ల కూడా రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకోవచ్చు. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా మీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.